చూస్తున్నారు కదా ఎంత జోష్ గా ఉన్నారో మా వాళ్ళందరూ. ఓజీ వైబ్స్ అనేది మీరు రేపటి నుంచి రికార్డ్స్ అన్ని షాటర్ అవుతుంటే మీకు తెలుస్తుంది ఓజీ వైబ్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ డే ప్రీమియర్ షోకి 100 కోట్లు వచ్చిందంటే ఈ ఫస్ట్ వారంలో 1000 కోట్లు దాటేసి మా అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ ఓజీ మీకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలి అనుకున్నారో సుజిత్ గారు అలా చూపించారా డైరెక్షన్? మేము ఒకటి చెప్తున్నామండి, సుజిత్ గారి గుడి కట్టేయాలండి. అభిమానులు అందరం కలిసి సుజిత్ గారి గుడి కట్టేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడాలనుకున్నారో ఒక అభిమానిగా మేము ఎలా అనుకున్నాం అలానే చూపించారు. ఆ స్వాగ్ చాలండి, నడుచుకుని వస్తే చాలు సినిమా హిట్, అంతే, ఇంకేం అవసరం లేదు. సుజిత్ గారి పాదాలు ఫోటో తీసి పెడితే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ డిపి పెట్టుకుంటాడు, వాట్సాప్ డిపి. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదాన్ని ఎందుకు వాడతావో మళ్ళీ 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 గుర్తు చేస్తావు నా కొడకల్లారా. 5 సంవత్సరాల ముందు ఒక మంత్రి ఉన్నాడండి, ఆయన నీటిపారుదల మంత్రి. ఎన్టీఏ కూటమి వచ్చిన తర్వాత అతను సినిమాకి రివ్యూలు చెప్పడం మొదలు పెట్టాడు. 60,000 మందికి ఒక బ్యాడ్ ప్రాపగాండా చేశాడు. దానివల్ల మాకు కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇంచు కూడా పోదు మాకు. ఈరోజు ఓజీ వచ్చింది, ఈరోజు ఇమ్మానండి, ఓ రివ్యూ ఇమ్మానండి, ఒక్కసారి ఇచ్చి చూడమండి. అన్ని నోటిపారుదల ఎక్స్ మినిస్టర్కి, ఈ సంబరాల రాంబాబుకి ఈ ఓజీ వచ్చిన తర్వాత సంబరం చేసుకోవడం తప్ప నోటికి మాత్రం పని ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే కళ్యాణ్ గారు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అడు ఓజీతో సమానం. నడిచిందే ఒక హైలైట్, అతని స్టైలే ఒక హైలైట్, కొత్తగా వచ్చిన అతని కాస్ట్యూమ్స్ ఒక హైలైట్. పిక్చర్ మొత్తం చూడాల్సిన పని లేదు, కేవలం అతను నడిస్తే చాలు అది హైలైట్ అవుతుంది. స్పెక్టాక్యులర్.